ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టకింద మార్చడానికి టైం పడుతుంది. ఈ సమయంలో దావోస్లో విపరీతమైన చలి ఉంటుంది. కోడిగుడ్డు కథతో -డిగ్రీల్లో చలేస్తుందనే సాకులతో పెట్టుబడులను, పారిశ్రామిక అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటకెక్కిస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో లక్షల కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తూ ఏపీ బ్రాండ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల స్వల్ప కాలంలోనే రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చి చూపించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 24 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. ఇదొక చారిత్రాత్మక రికార్డు. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి పూర్తి చేసి 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఐటీ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా కూటమి ప్రభుత్వం ఒక సంచలన విజయాన్ని సాధించింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థతో 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకొని విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. పారిశ్రామిక వర్గాలు దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణిస్తున్నాయి. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకునింది. Everybody is searching through Google engine, but Google has selected Andhra Pradesh, that too Visakhapatnam. That is the beauty of this place. విశాఖ కేంద్రంగా టీసీఎస్ కాగ్నిజెంట్ కు శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లాలో 1,35,000 కోట్ల రూపాయలతో ఆర్సెలర్ మిట్టల్ నిపాన్ ఇండియా స్టీల్ ప్లాంట్, 5,400 కోట్ల రూపాయలతో రెన్యూ ఎనర్జీ సంస్థకు శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేసి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు. భారతదేశ రక్షణ రంగం చరిత్రలోనే నిలిచిపోయేలా 5వ తరం అత్యాధునిక యుద్ధ విమానాల అభివృద్ధి కోసం అడ్వాన్స్డ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కోసం పుట్టపర్తిలో 15,000 కోట్ల రూపాయల భారీ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇది రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేయనుంది. ఇది ప్రారంభం మాత్రం. తిరుగులేని శక్తిగా రాయలసీమను తయారు చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. శ్రీ సిటీలో 5,000 కోట్ల రూపాయలతో ఎల్జీ, 1,000 కోట్ల రూపాయలతో క్యారియర్ ఏసీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాయి. రాష్ట్రాన్ని సెమీ కండక్టర్, డిఫెన్స్, ఆటోమొబైల్ పరిశ్రమలకు కేంద్రంగా మారుస్తున్నారు. గతంలో నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూటమి ప్రభుత్వం తన ప్రత్యేక చొరవతో లాభాల బాట పట్టించింది. జనవరి 2026 నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్ 54 కోట్ల రూపాయల అద్భుతమైన లాభాన్ని ఆర్జించింది. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కొత్త టూరిజం పాలసీ 2024-29 ద్వారా హోటళ్లకు పరిశ్రమ హోదా కల్పించి విప్లవాత్మక మార్పులు తెచ్చింది కూటమి ప్రభుత్వం. ఫలితంగా కేవలం 20 నెలల కాలంలోనే 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా 122,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్, మ్యారియట్, హిల్టన్ వంటి అంతర్జాతీయ హోటల్ చైన్స్ ఏపీలో తమ బ్రాంచ్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. 18 నెలల కాలంలో రమారమి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ సెక్టార్లో ఆకర్షించగలిగాం. దాదాపు 1,22,637 మందికి ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమం చేశాం. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఆకర్షిస్తోంది. కేవలం 2 ఏళ్ల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ను ఇంతటి పారిశ్రామిక శిఖరాలకు చేర్చడం ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్లే సాధ్యమైంది. అందుకే ఆయన్ని బిజినెస్ రిఫార్మర్ అవార్డుతో ఎకనామిక్ టైమ్స్ సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1 పారిశ్రామిక హబ్గా మార్చే దిశగా సాగుతున్న ఈ ప్రగతి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. When India marches towards Viksit Bharat, AP will lead from the front.